దేశవ్యాప్తంగా బీసీ నినాదంతో పొలిటికల్ లీడర్లంతా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్. ఓవైపు రాహుల్ గాంధీ ఏ కులము ఏ మతం అంటూ బీజేపీ, ఇంకోవైపు కన్వర్టెడ్ బీసీ అంటూ మోదీపై కాంగ్రెస్ నేతల ఆరోపణ. సో ఈ అంశం గురించి మాట్లాడదాం. ప్రస్తుతం ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చించబోతుంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నాడు. ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 19న కార్యకర్తలతో లీడర్లతో ఒక సమీక్ష నిర్వహించబోతున్నారు. కేసీఆర్ దెబ్బ మామూలు ఉండదు, భూకంపం వస్తుందన్నట్టుగా ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు. ఈ అంశాల గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కేసీఆర్ దెబ్బ మామూలుగా ఉండదు, భూకంపం వస్తుందంటూ ఆయన గతంలో మాట్లాడిన నిజంగా కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ తట్టుకుంటుందా? భూకంపం బద్దలు కావడానికి కేసీఆర్ గారికి ప్రజలు అధికారాన్ని తీసేసి ఫామ్ హౌస్కి పరిమితం చేసినాక 14 నెలలు పట్టిందని అడుగుతున్నాను నేను. ఆయనకి 14 months అవుతుంది ఆయన ప్రజల మధ్యకి రాకుండా. ఇవాళ సార్ బర్త్డే సందర్భంగా ఏమంటారు, ఈ రాష్ట్రానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిత్యము ప్రజల మధ్య ఉంటూ అసెంబ్లీకి వచ్చి ప్రజల యొక్క ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన బర్త్డే సందర్భంగా డిమాండ్ చేసినాం. అవి చేయకుండా ఊరికే ఫామ్ హౌస్లో కూర్చొని మాట్లాడుతూ పదే చేస్తున్నటువంటి వారికి కాళ్ళ కట్టలు పెడుతూ పేపర్ స్టేట్మెంట్స్, అది సరైన పద్ధతి కాదు. అది లీడర్ లక్షణం కూడా కాదు. కేసీఆర్ ఎప్పుడూ కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే బయట వచ్చి మాట్లాడతాడు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు సమ్మగా తిని తాగి పనుకుంటాడు. అది కేసీఆర్ యొక్క నైజం. కేటీఆర్ ఏమంటున్నా అంటే ఏదైతే పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిజంగానే అప్పుల రాష్ట్రంగా మరి గత 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్కి అప్పచెప్పిందని చెప్పడము, దానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాస్తున్నాడు. మిగులు బడ్జెట్లోనే కాంగ్రెస్కి మేము అప్పచెప్పినామని నిర్మలా సీతారామన్కు లేఖ రాస్తుంది. నిజంగా మిగులు బడ్జెట్తో వచ్చిందా, అప్పుల రాష్ట్రంగా మీకు చేతిలోకి వచ్చిందా? ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రహస్య స్నేహబంధం అన్నది మొన్న పార్లమెంట్లో తేటతెల్లమైంది. ఎందుకు అనంటే భారతీయ జనతా పార్టీ సహాయ సహకారాలతోటే ఈ రాష్ట్రము బీఆర్ఎస్ పార్టీ దీన్ని మొత్తము ఏమి లేకుండా మొత్తం అంటే పూచుకు ఒక సింగిల్ రూపాయి లేకుండా అప్పుల పాలు చేసి 7 లక్షల కోట్లకు చేయడానికి కారణం బీజేపీ. ఇవాళ బీజేపీ సవితి తల్లి ప్రేమను వహిస్తూ పార్లమెంట్లో ఆమె లేచి మాట్లాడుతూ ఏ పార్టీ అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎవరు చేసినట్టు ఇంపార్టెంట్ కాదు, తెలంగాణ రాష్ట్రం అప్పులలో ఉందని మాట్లాడుతుంది. 2014లో మేము సర్ఫేస్ బడ్జెట్లో ఇచ్చినాం 16,000 కోట్లు. ఇలా మాత్రం ఇన్ని కోట్లు అప్పు అయిందంటే ఆ అప్పుకు అన్నిటికీ మీరే కదా కారణము. ఏ అప్పు రావాలన్నా, ఏ కార్పొరేషన్ అప్పు రావాలన్నా కేసీఆర్ గారి హయాంలో వకాలత్ ఇచ్చింది మీరు, దానికి జిమ్మదారి వలికింది మీరు కదా అన్నిటికీ సాక్ష్యము. ఇవాళ అట్లా మాట్లాడితే అసలు ఆమె నిజంగానే ఆమె ఒక తెలుగు కోడలు ఆమె. అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులు తెలిసి ఆమె అలా మాట్లాడిందంటే 100% బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇదంతా కూడా కాంగ్రెస్ నెత్తిన రుద్దడం కోసం చేసేటువంటి ప్రయత్నం. సో విదేశాల్లో ఆయన గ్రీన్ కార్డ్ హోల్డర్గా ఉంటూ ఆయన దాన్ని ఎన్ని రోజులు అంటే వీళ్ళు ఆయనకు చెప్తున్నారు, నువ్వు ఉన్నటువంటి ఇలా ఉండి ఇలా చేయని చెప్పేసి. ఎందుకంటే ఆయన వస్తే వీళ్ళంతా ఆటోమేటిక్గా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. సో ముందుగానే ప్లాన్డ్గానే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇది కొంత ఆలస్యం అవ్వచ్చు. కానీ తప్పకుండా శిక్షకు అందరూ కూడా వీళ్ళు అర్హులే. 100% వీళ్ళంతా జైలుకు పోవాల్సిందే, దాని యొక్క అనుభవించాల్సిందే. రెండో విషయం ఏంటంటే ఇవాళ ఆయనకు సంబంధించినటువంటి కింది ఉన్నటువంటి అంటే ఆ పేషిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం బలి పశువులు అయినారు. ఈయన మాత్రం ఇంకోటంటే అసలైనటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత ఈయన నెక్స్ట్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ముందుగా వీళ్ళని తీసుకెళ్ళి వీళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తే విషయాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఆ నేపథ్యంలోనే వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా చూడాలి. రాహుల్ గాంధీ కులమేది, మతమేది, దేశం ఏదంటూ బీజేపీ ప్రశ్నిస్తుంది. కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుంది? ఇప్పుడు భారతదేశంలో జీవించాలి అని అంటే ఒక సిటిజన్గా అతను ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వర్గమైనా, ఏ జాతి అయినా ఏదైనా ఉండొచ్చు. కానీ తన యొక్క కులం గురించి 100% ఇది నా కులం అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది రాజ్యాంగంలోనే నో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోమని కాన్స్టిట్యూషన్లో ఉంది. కేరళలో 80% నో క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇవాళ రాహుల్ గాంధీ గారి కులం పేరు, మతం పేరు చెప్తే మరి ఒక్క రోజులోనే రాత్రికి రాత్రి ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు తొలగిపోతాయా అని నేను అడగదలుచుకున్న బండి సంజయ్ని, బీజేపీ వాళ్ళని. సో కాబట్టి మీరు ఇవాళ ఎంతసేపు కాబోయే భావి ప్రధానిగా ఇవాళ రాహుల్ గాంధీ గారు మెర్జ్ అవుతున్నారు. కింది వర్గాలకు, పేద వర్గాలకి దగ్గర అవుతున్నాడు. కాబట్టి వీళ్ళందరి నుంచి దూరం చేయాలంటే రాహుల్ గాంధీ గారి పైన ఇలాంటి మచ్చలేసి మరకలేసి ఆయనని ఏదో చేయాలని మీరు అనుకుంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాహుల్ గాంధీ గారిని మీరు ఎన్ని చేసినా ఏం చేసినా దేనికి భయపడలేదు. ఆయన ఒకటే చెప్పాడు, ఈ సమాజమే, ఈ భారతదేశ ప్రజలే నా మతము, నా కుటుంబము, నా జాతి అన్నీ కూడా ఆయన ముందే చెప్పున్నాడు. కాబట్టి పర్టికులర్గా ఈ దేశ ప్రజలకు అందరికీ తెలుసు రాహుల్ గాంధీ ఎవరు,
సంజీవ్ గాంధీ ఎవరు, వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ ఎవరు, వాళ్ళ ఏమంటారు ఇందిరాగాంధీ ఎవరు, నెహ్రూ ఎవరు అన్నది ఈ సమాజానికి తెలుసు. బీజేపీ సూటి ప్రశ్నలు అడుగుతుంది. గాంధీ కుటుంబానికి రాహుల్ గాంధీకి సంబంధం ఏందంటున్నారు, నెహ్రూకి సంబంధించి రాహుల్ గాంధీకి ఇందిరాగాంధీకి సంబంధం ఏంటి అడుగుతున్నారు. సో అసలు ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు ఆ రోజు గాంధీ ఎవరిని అడాప్ట్ చేసుకున్నాడు? ఫిరోజ్ ఖాన్ని ఆటోమేటిక్గా గాంధీ అయింది ఆయన కదా. ఇందిరాగాంధీ ఎవరిని పెళ్లి చేసుకుంది? ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకుంది. మరి ఆటోమేటిక్గా ఒక ఆయన దత్తత తీసుకున్నప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు ఆ గాంధీ అనేది కంటిన్యూ అవుతుంది కదా, కాకుండా ఎందుకు ఉంటుంది? సో అంటే మరి బాగా ఏమంటారు వాళ్ళందరికీ ఇవి బాగా తెలుసు. ఏంటివి? సాంప్రదాయాలు, ఆ తర్వాత ఉన్నటువంటి సంస్కృతులు బాగా తెలుసు కదా భారతీయ జనతా పార్టీకి. ఈ మాత్రం సోయలేదా లక్కి? ఫిరోజ్ ఖాన్ని మహాత్మా గాంధీ దత్తత తీసుకున్నప్పుడు ఆ గాంధీ అనేది ఈయనకు వచ్చినప్పుడు మరి అది ఏమవుతుంది అన్నది ఆ మాత్రం సోయలేదా? కాబట్టి ఇవాళ వాళ్ళ సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు ప్రతిసారి ఇది మాట్లాడుతూ ఇలాంటి విషయాలు ఉచ్చరిస్తూ. ఇది ఒక నేషనల్ అంశంగా డైవర్ట్ చేయడం కోసము ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఈ రాష్ట్రంలో బీజేపీ ఫస్ట్ టైం ఎమ్మెల్సీలను పోటీ చేస్తుంది సీరియస్గా. కాబట్టి ఆ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎడ్యుకేటెడ్ పర్సన్కి కొద్ది మందికి ఎవరైనా ఇలాంటి విషయాల పట్ల కొంత అదేనా ఓటుగా వాళ్ళు మలుతుందేమని వాళ్ళు అనుకుంటున్నట్టుంది. అది అలాంటి చౌకబారు రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో చెల్లవనేది వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. పదే వీటి గురించి మాట్లాడి నిన్న బండి సంజయ్ ఒక మాట్లాడినారు. 46% రిజర్వేషన్ ఏదైతే హిందూ బీసీ ఉన్నదో వాళ్ళది మాత్రం మేము పార్లమెంట్లో ఆమోదిస్తామన్నాడు. మరి వాళ్ళ పార్టీలో ముస్లింకి సంబంధించినటువంటి శాఖ ఉంది. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళు 2 బిడ్డలు ముస్లిం పెళ్లి చేసుకున్నారు. ఇంక ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న ఒక మంత్రి కూడా వాళ్ళ బిడ్డకి ముస్లిం ఇచ్చి పెళ్లి చేశారు. మతపరమైన రిజర్వేషన్లు బీజేపీ ఇవ్వదు, వ్యతిరేకమని వాళ్ళు ఓపెన్గా చెప్తారు కదా. ఇప్పుడు మతపరమైనటువంటి రిజర్వేషన్లు అంటే ముస్లింలకి 4% ఇవ్వాలని వాళ్ళ కొత్తగా మనం ఇస్తలేం. దూదేకులు బీసీ అని వాళ్ళ కొత్తగా కాంగ్రెస్ వచ్చినాక చేర్చలే. ముందు నుంచి నువ్వు ఊరు నుంచి వచ్చినావు, నేను ఊరు నుంచి వచ్చినా. మన ఊర్లలో దూదేకులను బీసీలు అంటారు కదా. ముస్లింలు కూడా చాలా మంది కూడా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. అంటే మరి వాళ్ళు ఈ దేశంలో లేని పౌరులా? వాళ్ళకి బతికే హక్కు ఇక్కడ లేదా? చెప్పండి. పోనీ అట్లన్నా మీరు అలా ఏమైనా చెప్పదలుచుకొని రెజల్యూషన్ పాస్ చేస్తుంటే చెప్పండి, ఈ సమాజం తెలుసుకుంటుంది ఏం చేయాలా మిమ్మల్ని. కాబట్టి పదే రెండుగా హిందూ ముస్లిం రెండుగా విడిపోయే విధంగా రెచ్చిపోయేటువంటి ఒక మతతత్వ రాజకీయ ఇవి చేస్తూ పోవడం వల్ల నిజంగా ఇది బాధాకరమైన విషయం. ఇవాళ కుంభమేళ పేరుతోటి మీరు సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వకపోవడం వల్ల, సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల దాని పేరు మీద వందల మంది వేల మంది ఇవాళ వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. ఆనాడు కరోనా సమయంలో ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేయక అప్పుడు వాళ్ళ ప్రాణాలు తీసుకున్నారు ఈ దేశంలో. మళ్ళీ ఇవాళ అదే పేరుతోటి వాళ్ళకు ఉన్నటువంటి సెంటిమెంట్ని ఆసరా చేసుకొని ఇవాళ రైలు ప్రమాదాలు ఏంటి, ఇవాళ ఉన్నటువంటి కుంభమేళకు అక్కడికి వెళ్ళినట్టు వెసులుబాటు ఇవ్వకపోవడం వల్ల ప్రమాదాలు ఏంటి, ఇవాళ పోతూ వస్తున్నప్పుడు బోలెడన్ని యాక్సిడెంట్లు ఏంటి. సో ఇవన్నీ ఏం జరుగుతుంది ఈ దేశంలో, ఎటుపోతుంది ఈ దేశం? కాబట్టి సగటు మనిషి కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ చేసే వాటి పట్ల ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏది మంచి ఏది చెడు. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు తొలగిపోవాలంటే ఏం చేయాలి? ఒకే ఒక్క మార్గం, కులగణన జరగాలి, ఎవరి లెక్కలు వాళ్ళకి తీరాలి, పక్కాగా వాళ్ళ వాటాలు వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు మాత్రమే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వాళ్ళ యొక్క ఈక్వాలిటీ వైపుకు రావడానికి అవకాశం ఉంటుంది. అది రాహుల్ గాంధీ గారి ద్వారా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ అది మొదలు పెట్టినారు. అది చేస్తున్నటువంటి మీకు అక్కస్ ఎందుకు అని అంటున్నాను నేను. అందుకనే ఇవాళ కింది వర్గాల లీడర్గా రాహుల్ గాంధీ మెర్జ్ అవుతుంది కాబట్టి వాళ్ళు మా వైపు వస్తారు కాబట్టి అది అక్కసుతో ఇవన్నీ చేస్తుందని చెప్పాల్సిన అవసరం ఉన్నది. సో ఇవాళ తమిళనాడు కనుక మీరు గమనించినట్లయితే ఆనాడు జయలలిత గారు ఈ రిజర్వేషన్ 50% దానిని మనం చేయలేము, ఇబ్బంది అయ్యే పరిస్థితి, ఏం చేయాలనుకున్నప్పుడు ఢిల్లీలో 2 నెలలు ఉండి పార్లమెంటులో బిల్లు పాస్ చేసి 69% రిజర్వేషన్ని ఆమె 9th షెడ్యూల్లో పెట్టించింది. సో ఇవాళ 9th షెడ్యూల్లో ఇవాళ మనం కూడా ఇవాళ అది పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు రిమైనింగ్ పర్సన్స్ 3.1% కుటుంబాలు ఎవరైతే పార్టిసిపేట్ కాలేదో మీరందరూ పార్టిసిపేట్ కాండి. ఆటోమేటిక్గా మిమ్మల్ని మీ సంఖ్యను కూడా ఇందులో చేరుతుంది. ఈ రిజర్వేషన్ల సంఖ్యను మనం చట్టంలో పెట్టి అసెంబ్లీ పెట్టి టేబుల్ చేసి దాన్ని చట్టం చేసి దానికి ఒక చట్టబద్ధత అయినప్పుడు సానిటీ వస్తుంది. ఇవాళ రేపు కోర్టుకు పోయినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది నా లెక్క, దాని ఆధారంగానే ఇవాళ నేను ఇది చేయాల్సి వచ్చింది. ఈ కుటుంబాలు ఇంత పర్సంటేజ్ వెనుకబడి ఉన్నాయి, ఉపాధిలో కానీ ఉద్యోగాల్లో కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ సామాజిక పరంగా కానీ వాళ్ళు వెనుకబడి
వెనుకబడిన చెప్పడానికి ఈ లెక్క నాకు పనికొస్తుంది. అప్పుడు సుప్రీంకోర్టులో కానీ నువ్వు ఏ కోర్టుకు వెళ్ళినా కూడా అది చెల్లుబాటు అవుతుంది. కాబట్టి ఇవన్నీ పక్కాగా కాంగ్రెస్ చేస్తుంది కాబట్టి మీరు పక్కాగా ఎట్లా చేస్తారు తొండిచ్చి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. సో ఇవాళ బండి సంజయ్ మాట్లాడేది కూడా అదే. సో ఇవాళ నీ యొక్క చిత్తశుద్ధిని చాటుకోవాలి. ఈ రాష్ట్రంలో ఒక బీసీ బిడ్డగా ఒక మంత్రిగా నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు కదా, నిజంగా మీ చిత్తశుద్ధి ఉంటే మేము చట్టబద్ధత కల్పించినటువంటి దానిని మీరు పార్లమెంటులో దాన్ని ఆమోదింపజేసే దిశగా మీ ప్రయత్నం చేయండి. అప్పుడు బీసీలు మిమ్మల్ని నమ్ముతారు. ఈ రాష్ట్రంలో మీరు ఏదో చేయాలని ఆలోచిస్తున్నారు కదా, మీరు ఒక అవకాశం వచ్చింది అనుకోండి, ఇది రాజకీయంగా వాడుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కాబట్టి మాకేం భేషజాలు లేవు. ఈ బిడ్డలకు మంచి జరగాలనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు క్లియర్ చెప్పారు, ఈ మంత్రి పదవి ముఖ్యమంత్రిగా నేను ఉన్నా ఊడినా ఏమైనా కూడా ఇది నేను పక్కగా చేసి తీరుతా అని చెప్పినారు. కాబట్టి అది ఉపయోగించుకోండి, వినియోగించుకోండి అవకాశాన్ని. అలాంటిది వదిలేసి చౌకబారు రాజకీయాల కోసం పదే పదే స్టేట్మెంట్ చేసి రాహుల్ గాంధీ కుటుంబం మీద పడితే ఏమొస్తుంది? మీకు నవ్వుకుంటుంది సమాజం. ఇది మొత్తం మీద ఇందిరా శోభన్ క్లియర్గా చెప్తా ఉన్నారు. సో కేవలం మీడియా డైవర్షన్ కోసము బీజేపీ ఇక కులగణనకు సంబంధించి తప్పుడు లెక్కలంటూ ఒక రకమైనటువంటి ప్రచారం చేస్తోంది. సో చట్టాన్ని ఆమోదించండి పార్లమెంట్లో, నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటూ కాంగ్రెస్ నేత డిమాండ్. సో చూద్దాం ఏం జరగబోతుంది, కులగణన మీద బీజేపీ ఏం స్టాండ్ తీసుకోబోతుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.